వీటిలో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. గత ప్రభుత్వం హయాంలో వాణిజ్య పన్నుల శాఖలో 1000 కోట్ల కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. సాఫ్ట్వేర్ మాడ్యూల్ను మార్చి 75 సంస్థలకు లబ్ధి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. చూస్తున్నాం మనం బ్రేకింగ్ న్యూస్ బులెటిన్లో. తెలంగాణలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. గత ప్రభుత్వ హయాంలో వాణిజ్య పన్నుల శాఖలో 1000 కోట్ల కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ మాడ్యూల్ని మార్చి 75 సంస్థలకు లబ్ధి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో పాటు మరికొందరు అధికారులపై సిసిఎస్లో కేసు నమోదైంది. సో ఇది ఎట్లా సాధ్యం, ఎలా చేశారు, దీనికి గల కారణాలు ఏంటి? సో ఇట్లా అన్ని అంశాలపైన విశ్లేషించేందుకు డాక్టర్ జీవీరావు గారు, ఆర్థిక నిపుణులు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జీవీరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్. చూస్తున్నాం తెలంగాణలో మరి భారీ కుంభకోణం వెలుగు చూస్తుంది. గత ప్రభుత్వ హయాంలో వాణిజ్య పన్నుల శాఖలో 1000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు 1000 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు గుర్తించారు, కేసు నమోదైంది. దీనిపైన మీ స్పందన ఏంటి? ఇది ఎట్లా సాధ్యమవుతుంది? నిజానికండి వాణిజ్య పన్నుల శాఖలో ఇలా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ దుర్వినియోగం చేస్తే ఎలా చెక్ చేయాలనేది వాళ్ళ యొక్క కళాశాలలో నేను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గతంలో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా గుర్తించవచ్చు అంటారండి, ఇప్పుడు వీళ్ళు అసలు ముందు మన శ్రోతలకు కూడా అర్థమయ్యేట్టుగా క్లియర్ గా ఈ యొక్క కుంభకోణం ఏ విధంగా సాధ్యపడిందో తెలుసుకుందామండి. అసలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఎలా వస్తుంది? మనం ఒక 100 రూపాయల మీద ఒక 20 రూపాయలు పన్ను చెల్లించారనుకోండి ఒక సంస్థ, ఆ చెల్లించిన 20 రూపాయల పన్ను వారు మరొక కార్యకలాపానికి చెల్లించాల్సిన పన్నులో అడ్జస్ట్మెంట్ చేసుకునేటువంటి అవకాశం ఇస్తున్నారు. ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సక్రమంగా ఎవరైతే ఇక్కడ ట్యాక్స్ కట్టి మళ్ళా దాన్నే ఇన్పుట్ గా ఇంకొక ప్రొడక్షన్ ప్రాసెస్ కి ఉపయోగిస్తారో దానికి ఉపయోగించాలండి. అలా ఉపయోగించకుండా ఇక్కడ ఏం చేశారంటే ఒక 75 సంస్థలకి ప్రత్యేకంగా లబ్ధి చేకూరేందుకే వాళ్ళ రియల్ గా అది ఇన్పుట్ క్రెడిట్ కి ఎలిజిబిలిటీ లేకపోయినప్పుడు కూడా వాళ్ళకి ఇన్పుట్ క్రెడిట్ అందించటము, అలాగే ఐజిఎస్టీలు మిగతా వాటిల్లో కూడా వాళ్ళకి వెసులుబాట్లు కల్పించి చేశారనేది మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడే ఇంకొక విషయం ఏంటంటే సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ లో కొన్ని మార్పులు చేసి ఇవి బయటికి రాకుండా కొంత ప్రయత్నం చేశారు. ఒక ఐపీ అడ్రస్ హిందూపూర్లో ఉంది అంటే గత ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికైనా లేకపోతే గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వాళ్ళకైనా రాజకీయపరమైనటువంటి లింకులు కూడా ఏమైనా ఉన్నాయేమో కూడా సమగ్రంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి ఇక్కడ. ఎందుకంటే దీని యొక్క ఐపీ అడ్రస్ కూడా తెలంగాణలో కాకుండా హిందూపూర్లో ఐపీ అడ్రస్ ఉంది ఒక విషయము. తర్వాత ఈ యొక్క సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ అన్నిటిని కూడా మార్చి 75 సంస్థలకి అందించడం జరిగింది. ఇన్ఫాక్ట్ రెప్యూటెడ్ సంస్థ ఐఐటి కందిలో ఉన్నటువంటి హైదరాబాద్లోని ఐఐటి సంస్థలో ప్రొఫెసర్లు వీటి గురించినటువంటి విచారణ చేస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసి ఆ వాట్సాప్ గ్రూపులో ద్వారా అసలు దీన్ని తప్పించుకోవడానికి ఏమేం చేయొచ్చు అనుకునేటువంటి విషయాలు డిస్కస్ చేశారు. అంటే వాట్సాప్ గ్రూప్ అనేటువంటిది ప్రజలకి ఉపయోగపడేట్టుగా, తర్వాత వాణిజ్య పనుల శాఖ ఏదైనా ప్రయోజనం కలిగేదిగా ఉండటం కాకుండా తప్పుడు పనులు చేసినటువంటి ఈ యొక్క అధికారులు ఆ యొక్క కంపెనీల ప్రయోజనం చేసిన విషయం బయటికి రాకుండా ఉండటానికి ఏం చేయొచ్చు అని చెప్పి ఈ వాట్సాప్ చాట్ లో కూలంకుషంగా డిస్కస్ చేశారనేటువంటిది తెలుస్తుంది. అంటే జీవీరావు గారు ఒక విషయం చెప్పండి. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ప్లాన్డ్గా ఉద్దేశపూర్వకంగానే ఈ స్కామ్ చేయాలని ఉద్దేశంతో చేసినట్లుగా భావించాలా అయితే మరి? ఖచ్చితంగానండి. అందుకనే మనకి ఐపీసీలో 406, 420B క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, తర్వాత చీటింగ్, ఈ కేసుల కింద వాళ్ళు ఆల్రెడీ కేసు కట్టడం జరిగింది. ఇది అనుకోకుండా జరిగినటువంటి కాదండి, ప్లాన్డ్ గా ఖచ్చితంగా మోసం చేసే ఉద్దేశంతో చేశారు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే 1000 కోట్లు అని చెప్పి అనిపిస్తున్నప్పటికీ ఒక సింగిల్ కంపెనీలోనే 25 కోట్ల కుంభకోణం బయటకు వచ్చింది. మొత్తం ఈ 75 కంపెనీలకు సంబంధించి ఇంకా సమగ్రంగా గనక విచారణ జరిపితే, అంటే సిసిఎస్ పోలీసులు ఇదివరకు ఏమైనా మామూలు విచారణ జరిగి ఉండొచ్చు, సిసిఎస్ పోలీసులు వాళ్ళ యొక్క స్థాయిలో వాళ్ళు సమగ్రంగా గనక విచారణ చేస్తే దీని యొక్క కుంభకోణం పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ సందర్భంగానండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతైనా అభినందనీయులండి. ఎందుకంటే
ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన సొమ్ము ఎక్కడ దుర్వినియోగం అయినా కూడా దాన్ని తక్షణమే చర్యలు తీసుకుని వసూలు చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇవి కనుక జరిగితే ఇది భారతదేశంలో ఒక మంచి విషయానికి నాంది పలికినట్టు అవుతుందండి. మనం ఊరికనే అక్కడ ఇక్కడ కుంభకోణాలు జరిగినాయి అని చెప్పడమే కాకుండా జరిగిన కుంభకోణాలను సమగ్ర విచారం చేసి ఆ అమౌంట్ కనుక రికవరీ చేయగలిగితే అది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క చర్య ఎంతైనా అభినందనము. జీవరావు గారు, ఎస్ మీరు చెప్పింది కరెక్ట్ అండి. జీవరావు గారు, ఒక విషయం చెప్పండి. సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ ని మారుస్తూ అంటే బయట పడకుండా మేనేజ్ చేస్తూ చేయడం అనేది పెద్ద స్థాయి అధికారుల అండ లేకుండా జరిగే సాధ్యమేనా? అసాధ్యం అండి. అసలు అది పెద్ద స్థాయి అధికారులు అండ లేకుండా ఇది చేయడం అసాధ్యం. నా దృష్టిలో అప్పటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు ఆయన యొక్క మౌలిక ఆదేశాలతోటి చేశామని చెప్పి ఐఐటి ప్రొఫెసర్ల దగ్గర నుంచి ఆ బృందంలో ఉండేవాళ్ళు కూడా చెప్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. అంటే పెద్ద స్థాయి అధికారుల యొక్క పాత్ర లేకుండా జరగదు. ఆ పెద్ద స్థాయి అధికారులు కూడా రాజకీయ అండదండలు లేకుండా వాళ్ళందరికీ వాళ్ళు చేయటం కూడా కష్టమని నా యొక్క అనుభవంలో నాకు అనిపిస్తుందండి. అంటే జీవరావు గారు మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఒక సామాన్యుడు కానీ లేకపోతే ఒక చిన్న ఆర్గనైజేషన్ పెట్టుకున్నటువంటి వాడు ట్యాక్స్ ఏమైనా పొరపాటు వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేటటువంటి అధికారులు సుమారు ప్రాథమికంగా మీరు అన్నట్టుగా 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినా కూడా గమ్మనున్నారంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మరి? నిజానికండి నేను గతంలో చార్ట్ అకౌంటెంట్ గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా నేను గమనించింది ఏంటంటే ఒక 2-3 వేల రూపాయల డిఫరెన్స్ వచ్చినా కూడా చాలా స్ట్రిక్ట్ గా దాని యొక్క రికవరీ మెకానిజంలోకి వెళ్ళేవాళ్ళు. అలాంటిది ప్రాథమికంగా మనకు అందిన ఈ సమాచారం ప్రకారం ఇంత పెద్ద కుంభకోణంలో చూసి చూడని దూరంలోకి వెళ్ళారు అంటే వాళ్ళకి మౌఖికంగా ఆదేశాలు పెద్ద స్థాయిలో ఖచ్చితంగా అంది ఉంటాయి. అలా ఆ స్థాయిలో వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తులకి రాజకీయ అండదండలు ఎంతో ఉండుంటాయని చెప్పి మనకు క్లియర్ గా అర్థమవుతున్నాడు. దీన్ని పూర్తిగా నిగ్గు తేల్చి ఆ డబ్బును రికవరీ చేసి ఇవాళ అసలే ఎంతో లోటు బడ్జెట్తో గతంలో చేసినటువంటి అప్పుల వల్ల రాష్ట్ర ఖజానా ఎంతో ఇబ్బందులు ఉండే టైంలో ఇలా కుంభకోణాలు బయటకు వచ్చినప్పుడు ఆ డబ్బును రికవరీ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నా ఉద్దేశం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడటమే కాకుండా ఆ యొక్క డబ్బును రికవరీ చేసి అది ప్రజలకు ఉపయోగపడేట్లుగా చేస్తే మాత్రం ఇది మనకి చరిత్రలో నిలిచిపోయేటువంటి విషయం అవుతుంది. ఇదే మళ్ళా భవిష్యత్తులో కూడా మరెవరు కూడా ఇలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ అవుతుందండి. జీవరావు గారు, ఇంకొక విషయం, ఇప్పుడు లాస్ట్ టైం ఉన్నటువంటి సిఎస్ గారు ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆయన సోమేష్ కుమార్ గారికి స్పెషల్ జీవో ఇచ్చి ప్రత్యేకంగా నియమించుకుంది అప్పటి ప్రభుత్వం. అవునండి, అవును. దాని వెనక్కి కూడా మరి మనకి కరెక్ట్ గా ఉద్దేశం ఏంటనేది ఎవరికైనా అర్థమవుతుందండి. ఇప్పుడు అలా అంటే అతను ఉండటం అవసరము, ఇలాంటివి జరగాలంటే అని చెప్పి భావించారేమో. మరి ఆ జీవో ఇచ్చి మళ్ళీ అతన్ని కొనసాగించారు అంటే బహుశా దానిలో కూడా ఏదన్నా పరమార్థం ఉందనేది ఇప్పుడు ఎవరికైనా ఒక సామాన్యుడికైనా కానీ డౌట్ రావటం సహజం. అది కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ రాజకీయ నాయకుల మీద, తర్వాత అలాగే సోమేష్ కుమార్ గారి మీద కూడా ఉందంటంలో ఏ విధమైన సందేహం లేదండి. సోమేష్ కుమార్ గారు ఒకప్పుడు ఆయనకి ఒక మంచి వ్యక్తి అనేటువంటి అభిప్రాయం ఉండేది. కానీ మరి ఇటువంటి కుంభకోణాలు బయటకు వచ్చినప్పుడు తర్వాత ఎవరైతే అధికారుల యొక్క పాత్ర ఉందని అనుమానించారో వాళ్ళని అడిగితే మేము కేవలం సోమేష్ కుమార్ గారి ఆదేశాల ప్రకారమే ఇవి చేశామని చెప్పి వాళ్ళు చెప్తున్నారంటే దీనిలో ఖచ్చితంగా ఆయన పాత్ర ఉందని తెలుస్తుంది. ఆయన కొనసాగించడానికి కారణాలు ఏంటనేటువంటిది కూడా అప్పటి ముఖ్యమంత్రి కానీ అప్పటి వ్యక్తులు అధికారంలో ఉన్న వాళ్ళు కానీ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. జీవరావు గారు, ప్రభుత్వ ఆదాయాన్ని పరిరక్షించాల్సిన వాళ్ళు, కాపాడాల్సినటువంటి వాళ్ళు, సిస్టమ్ని ఎప్పుడు కూడా సేఫ్ గార్డ్ చేయాల్సినటువంటి వాళ్ళే లోపాయికారిగా ఈ విధమైనటువంటి స్కాములకు పాల్పడడానిపైన మనం ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉండాలి, లేకపోతే దర్యాప్తు ఎట్లా ఉండాలి? ఏమంటే సాధారణంగా మనం ఇప్పుడు ఏదైనా కానీ ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు వాళ్ళకి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం అండి. అంత ఉన్నత స్థానంలో జీవితం గడిపేటువంటి అవకాశము, తర్వాత ప్రజల పట్ల వాళ్ళ యొక్క బాధ్యత, ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించాల్సింది పోయి వాళ్లే ఈ యొక్క తప్పులకి వంత పాడటం అనేటువంటిది చరిత్ర వాళ్ళని క్షమించదు. తర్వాత ఈ యొక్క దర్యాప్తులో ఏ విధమైనటువంటి ఆటంకాలు కూడా లేకుండా నిర్మోహమాటంగా ఈ యొక్క దర్యాప్తును కొనసాగించి
బాధ్యులైన అధికారులు ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా మనకి ఐపీసీ 406, 409, 420 కింద కేసులు నమోదు చేశారు కాబట్టి ఆ యొక్క సెక్షన్ల కింద శిక్ష కూడా 7 సంవత్సరాల వరకు కూడా కఠిన కారాగార శిక్ష విధించేటువంటి అవకాశం కూడా ఉంది. అలా విధించడం అనేది ఒకటండి. ఎందుకంటే ఆ శిక్ష విధించడం కూడా ఎందుకు అవసరం అంటే నిరూపించి దాని ద్వారా ఇలాంటి తప్పు చేయాలంటే ఎవరైనా భయపడతారు భవిష్యత్తులో. దానికన్నా కూడా ముఖ్యం నా ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క డబ్బును రికవరీ చేసి అది ప్రజా సంక్షేమానికి ఉపయోగపడేట్లుగా చేయగలిగితే మాత్రం అది చాలా గొప్ప విషయం. ఇది మళ్ళా మరికొన్ని స్కాములను కూడా బయటకి వెలికి తీసి అవన్నీ కూడా ప్రజలకి ఆ ప్రయోజనం చేయడానికి ఉపయోగపడుతుంది. రైట్. థ్యాంక్ యూ జీవీరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ ఇన్పుట్స్ ఇచ్చినందుకు.